శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ శివోహమండి. ముందుగా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు దట్టమైన అడవిలో ఒక వేటగాడు వేటాడడానికి వెళ్ళాడు. అతడు ఓ బండరాయిపై పడి గాయపడ్డాడు. కొంత దూరం నడిచాక అతనికి ఒక చెట్టు కనిపించింది. దాని నీడ కింద అతను కొంత ఉపశమనం పొందాడు. సూర్యుడు అస్తమించడంతో అతను తన కుటుంబం గురించి ఆందోళన చెందాడు. చలికి తన చేతులు మరియు కాళ్ళు వణుకుతున్నాయి మరియు పళ్ళు కిటకిటలాడసాగాయి. అదే చెట్టు మీద ఒక పావురం తన భార్య కోసం బెంగ పెట్టుకొని ఉంది. ఆమె ఆహారం సేకరించి తిరిగి రాలేదు. దానికి ఆమె వేటగాడి బోనులో చిక్కుకుంది. తన భర్త రోదన విన్న పావురం, ప్రియమైన భర్త, నేను ఈ వేటగాడి బోనులో చిక్కుకున్నాను. దయచేసి నా గురించి చింతించకండి మరియు మీ ఆతిథ్య కర్తవ్యాన్ని నెరవేర్చండి. ఈ వేటగాడు ఆకలి మరియు చలితో బాధపడుతున్నాడు. సాయంత్రానికి మా ఇంటికి చేరుకున్నాడు. అతను బాధలో ఉన్న అతిథి. అతను మనకు శత్రువు అయినప్పటికీ అతను ఇప్పటికీ అతిథి కాబట్టి అతన్ని బాగా చూసుకోండి. నా స్వంత పనుల వల్ల నేను చిక్కుకున్నాను. వేటగాడిని నిందించడం పనికిరాదు. మీ కర్తవ్యంలో దృఢంగా ఉండండి అని దేవతలు మరియు పూర్వీకులు అలసిపోయిన అతిథుల రూపంలో వస్తారు. అతిథిని సేవించడం ద్వారా మేము అందరికీ సేవ చేస్తాము. అతిథి నిరాశతో వెళ్ళిపోతే అందరూ దేవతలు మరియు పూర్వీకులు కూడా వెళ్ళిపోతారు. ఈ వేటగాడు మీ భార్యను బంధించాడని విస్మరించండి. తప్పు చేసేవారితో మంచిగా ప్రవర్తించడం ధర్మంగా పరిగణించబడుతుంది అని బోధిస్తుంది. పావురం తన భార్య యొక్క మత బోధనలచే బాగా ప్రభావితమయ్యాడు. అతని కర్తవ్య భావం మేల్కొంది. అతను వేటగాడి దగ్గరకు వెళ్ళి, నువ్వు నా అతిథివి. నా ప్రాణాన్ని పణంగా పెట్టి నీకు సేవ చేయడం నా కర్తవ్యం. మీరు ఆకలి మరియు చలిలో చనిపోతున్నారు. కాసేపు ఆగండి అని చెప్పి ఎగిరి వెళ్ళి మండుతున్న ఎర్రకర్ర ముక్కని తెచ్చాడు. అతడు దానిని కట్టెల కుప్పపై ఉంచాడు. క్రమంగా మంటలు చెలరేగాయి. వేటగాడు చలి నుండి ఉపశమనం పొందాడు. పావురం వేటగాడి చుట్టూ తిరిగి తనను తాను అగ్నిలో దూకేశాడు. వేటగాడికి ఆహారం అందించడానికి తనను తాను త్యాగం చేశాడు. పావురం అగ్నిలో ప్రవేశించడం చూసి వేటగాడు భయాందోళనకు గురయ్యాడు మరియు తనను తాను శపించుకున్నాడు. అప్పుడు అతను పావురం భార్యను మరియు ఇతర పక్షులను పంజరం నుండి విడిపించాడు. పావురం భార్య తన భర్త మార్గాన్ని అనుసరించి పావురం మరియు అతని భార్య తరువాత దైవిక రూపాలను ధరించి స్వర్గానికి చేరుకున్నారు. వారు వెళ్ళిపోవడం చూసి వేటగాడు వారిని ఆశ్రయించి మోక్షానికి మార్గం అడిగాడు. పావురం గోదావరి నదిలో స్నానం చేయమని సలహా ఇచ్చింది. ఒకవేళ స్నానం చేసి వేటగాడు కూడా స్వర్గానికి చేరుకున్నాడు. ఈరోజు గోదావరిలోని ఆ ప్రదేశం కపోద తీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఈ కథ యొక్క బోధనలు: పావురం భార్య అతిథులు శత్రువులు అయినప్పటికీ వారితో మంచిగా వ్యవహరించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇది ఆతిథ్యం యొక్క విలువను మరియు అన్ని దేవతలు మరియు పూర్వీకులు అతిథుల రూపంలో సందర్శిస్తారనే విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది మరియు వారి సేవ చేయడం ద్వారా మనం అందరికీ సేవ చేయాలని బోధిస్తుంది. వేటగాడి ఆహారం అందించడానికి పావురం తనను తాను త్యాగం చేసి చర్యలను నిస్వార్థ యొక్క ధర్మాన్ని ఎత్తి చూపుతుంది. గొప్ప వ్యక్తిగత వ్యయంతో కూడా ఇతరుల అవసరాలను ఒకరి స్వంత అవసరాల కంటే ముందు ఉంచడం యొక్క ప్రాముఖ్యతను ఇది బోధిస్తుంది. పావురం భార్య తనను పట్టుకున్నందుకు వేటగాడికి నిందించవద్దని తన భర్త సలహా ఇస్తుంది. ఇతరుల పట్ల మనకు అన్యాయం చేసిన వారి పట్ల కూడా చెడు సంకల్పం ఉండకూడదని సూచిస్తుంది. ఇది క్షమాపణ మరియు కరుణను ప్రోత్సహిస్తుంది. పావురం మరియు అతని భార్య ఇద్దరు పరిస్థితులతోనూ సంబంధం లేకుండా ఒకరి కర్తవ్యం నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఇది ఒకరి నైతిక మరియు నైతిక బాధ్యతలకు కట్టుబడి ఉండాలని బోధిస్తుంది.
పావురం భార్య తన బందీఖానా తన స్వంత పనుల ఫలితమని పేర్కొంది. కర్మపై నమ్మకాన్ని ప్రతిబింబిస్తూ ఇక్కడ ఒకరి చర్యలు విధిని నిర్ణయిస్తాయని, ఇది వ్యక్తులు తమ పరిస్థితులను అంగీకరించి నీతియుక్తమైన చర్యలపై దృష్టి పెట్టేలా ప్రోత్సహిస్తుంది. పావురం యొక్క త్యాగం చూసిన తరువాత వేటగాడు రూపాంతరం చెందడం, సద్గురు చర్యలకు సాక్ష్యమివ్వడం మరియు అర్థం చేసుకోవడం వ్యక్తిగత విముక్తి మరియు ఆధ్యాత్మిక ఔన్నత్యానికి దారితీస్తుందని సూచిస్తుంది. వేటగాడు పావురాల బోధనలలో ఆశ్రయం పొందడం మరియు చివరికి మోక్షాన్ని సాధించడంతో పురాణం ముగుస్తుంది. ఇది నిజాయితీ గల పశ్చాత్తాపం మరియు ధర్మబద్ధమైన మార్గాలను అనుసరించడం ద్వారా ఆధ్యాత్మిక విముక్తిని పొందగలమని సూచిస్తుంది. మొత్తం మీద ఈ పురాణం ఆతిథ్యం, నిస్వార్థత, కరుణ, కర్తవ్యం, కర్మ మరియు ఆధ్యాత్మిక విముక్తికి గల సామర్థ్యాన్ని నొక్కి చెబుతుంది.